కానీ దేవాది దేవుడు నియమించినటువంటి కొన్ని కార్యక్రమాలు మనకి ఇష్టం లేకపోయినా కూడా స్వీకరించాలి. దేవుడు చక్కపరిస్తే వంకరగా చేయగలవాడు ఎవడూ లేడు. దేవుడు వంకరగా చేస్తే చక్కపరచేవాడు ఎవడు కూడా ఉండడు అనేది జ్ఞానైనటువంటి సొలొమోను యొక్క సందేశం. అంత మాత్రమే కాకుండా భార్యాభర్తలుగా దంపతులుగా ఎంతో అన్యోన్య సహవాసాన్ని కలిగి జీవిస్తున్న వాళ్ళం భూమి మీద మనమందరం కూడా కుటుంబాలతో ఉన్నాము. కానీ అందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో కలిసి జీవించేటువంటి జీవితం అంతటి వెనకాల ప్రతి మనిషి జీవితంలో ఏదో కొంతకాలం ఒంటరి జీవితాన్ని అనుభవించక తప్పదు. భార్యాభర్తలు కలిసి ఒకేసారి వెళ్ళిపోవటం అనేది ఎవ్వరి జీవితంలో కూడా జరగని కార్యం. కనుక ఈ విషయానికి ముందుగానే ప్రతి మనిషి కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలి. అది దేవుని వాక్యం మనకి చెప్పేటువంటి విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే, పరిపూర్ణమైన వయసు కలిగిన వారైనా అర్థాంతరంగా చనిపోయినటువంటి వారి కోసమైనా ఎవరి కోసమైనా సరే ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రసంగి గారు తెలియజేశారు. అనగా జ్ఞాని అయినటువంటి సొలొమోను